విధానం ఎలా ఉండాలి? లైక్ ఖురాన్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీతలో అంటే మీకు శాంపిల్‌కి ఒక శ్లోకం చెప్తున్నా. యుక్తాహార విహారస్య చేతసా నాన్యగామినా. ఇన్ టైమ్ ఈటింగ్, ఇన్ టైమ్ స్లీపింగ్, ఇన్ టైమ్ విజిటింగ్. అంటే నువ్వు బయటికి వెళ్ళి తిరిగొచ్చేది ఇన్ టైమ్‌లో. అంటే నాట్ నైట్. వెన్ లైట్. అండ్ ఈటింగ్ ఆల్సో వెన్ దేర్ ఇస్ ఎ లైట్. దట్ ఇస్ కాల్డ్ యుక్తాహార. యుక్త అంటే సరి అయిన. సరైన టైంలో తిను, సరైన టైంలో నిద్రపో, సరైన టైంలో తిరుగు. దానివల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది. ఓకే? అలాగే భగవద్గీత అంతా చెప్పి, బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను. నీ లోపల ఏం పిక్చర్ వచ్చిందో దాన్ని బట్టి క్యారీ ఆన్. యూ క్యారీ ఆన్. దానికి యథేచ్ఛసి తదా కురు అని చెప్పాడు భగవద్గీతలో. ఇంకా చాలా ఉదాహరణకి చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం 14లో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, శీతాకాలం ఎండాకాలం ఎలా వస్తాయో అదేవిధంగా జీవితంలో సుఖం దుఃఖం కూడా వస్తాయి. వాటిని చూసి కలత చెందకు. లెర్న్ టు టాలరేట్. యూ మస్ట్ టాలరేట్. అది దుర్మార్గం. కృష్ణుడు అలా చెప్పట్లే. లెర్న్ టు టాలరేట్. యాక్సెప్ట్ చెయ్యి, నెమ్మదిగా అలవాటు చెయ్యి, ఓర్చుకో అని చెప్తున్నాను. జీవితంలో ఎప్పుడు ఒకలాగే ఉండంగా. శీతాకాలం వచ్చింది, ఏదో అరేంజ్మెంట్ చేసుకుని స్వెటర్ గెట్టరో వేసుకుంటాం. వానాకాలం వచ్చింది, దానికి ఏర్పాట్లు చేసుకుంటాం. ఎండాకాలం వచ్చింది, అంతే. ఏడవట్లే, కంప్లైంట్ ఎవరికైనా ఫోన్ చేసి చెప్తున్నావు ఎండాకాలం వచ్చింది అంటలే కదా. అలాగే కష్టం వచ్చినప్పుడు కూడా అలా ఓపికతో లెర్న్ టు టాలరేట్. ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీత ఇంకో మాట చెప్తుంది. సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. నేను అన్ని జీవులకి తండ్రిని అని చెప్పాడు. అందుకని ఆయనకి నైవేద్యం ఏం పెట్టాలి? 19:26 చూడండి, గమనించండి. నెంబర్ చెప్తున్నాను, శ్లోకం చెప్తున్నాను, మీనింగ్ చెప్తున్నాను. ప్లీజ్ క్యాచ్ మై పాయింట్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మనః. నాకు పత్రమునైనను అంటే తులసాకు, ఫలమునైనను పత్రం పుష్పం, పుష్పమునైనను, చివరికి ఏమీ లేకపోతే కొంచెం జలమైనను నాకు అర్పిస్తే ప్రేమతో నేను స్వీకరిస్తా. అంటే శాకాహారం, విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ హ్యూమన్ బాడీ. మనం ఉగాది చేస్తాం, దసరా చేస్తాం, సంక్రాంతి చేస్తాం, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఎన్నో పండుగలు చేస్తాం. ధనుర్మాసం, కార్తీక మాసం. మనకు ఆల్మోస్ట్ 365 రోజులు పండగలే. వాళ్ళ క్రైస్తవులు ముస్లిమ్స్కి 1, 2 ఉంటాయి. నేను ఎవరో ముస్లిం డ్రైవర్ని అడిగా, మీకు ఏదన్నా మాంసాహారం లేని పండగ ఉందా అని అడిగా. అంటే ఇలా అడగలే, రక్తపాతం లేని పండగ ఉందా అన్న. సార్ మాకుండే 2 కదా సార్ అన్నాడు. అంటే బ్లడ్ లేకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు, బ్లడ్ లేకపోతే వాళ్ళకి పండగ లేదు. బక్రీదు అంటే అర్థం ఏంటి? బకరీ అంటే మేక, మేక పండగ, అంతే కదండి. సో మన పండగకి అవి ఎందుకు చచ్చిపోవాలి? ఇందాక నువ్వు క్వశ్చన్ అడిగావు, మన ట్రోల్ చేస్తారు, మనం ఎలా రియాక్ట్ అవ్వాలని అడిగావు కదా. దానికి ఉదాహరణ ఏమిటంటే, మనం హోలీ జరుపుకుంటాం, అప్పుడు ఈ పుడ్డింగ్స్ వస్తారు. హే వాటర్ చాలా స్కేర్సిటీ, వాటర్ లెస్ హోలీ అని ఐడియా చెప్తాడు. ఓకే, నెంబర్ 1. దీపావళి, వై యు ఆర్ క్రాకింగ్ క్రాకర్స్, యానిమల్స్ ఆర్ గెటింగ్ అఫ్రైడ్ అని చెప్తాడు. మళ్ళీ సినిమా వాళ్ళతో, అలియా భట్తో, వాళ్ళతో వీళ్ళతో చెప్పిస్తాడు. వీళ్ళే జనవరి 1కి మళ్ళీ ఫుల్ ఫైర్ క్రాకర్. ఓకే, ఈ క్రాక్ గర్ల్ నెంబర్ 2. అలాగే మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం. ఎప్పుడు? ఓన్లీ వినాయక చవితికి. మరి బక్రీద్కి, రంజాన్కి కోట్ల జంతువుల్ని కోసి
నేలంతా రక్తపాతం చేసి దాన్ని కడగడానికి కోట్ల లీటర్లు, కొన్ని లక్షల జంతువుల ఆర్తనాదాలు, ఇదంతా వద్దు. మనమంతా బొమ్మ ఆవుతో, బొమ్మ గొర్రెతో పండగ చేసుకుందాం, రక్తపాతాన్ని నివారిద్దాం. అని ఎవరు చెప్పరు. ఆన్సర్ నువ్వు చెప్పేసావు, ఇంక నేను ఎందుకు చెప్పడం? ఉమ్, ఎందుకు చెప్పట్లే అంటే అది దానికి రీజన్ చెప్తా. ఇప్పుడు మట్టి వినాయకులు పూజిద్దాం అనగానే వెంటనే కీర్తి అవును నిజమే కదా అవును, అంటది. గొర్రె కదా, ఇలాంటి గొర్రెలు బోళ్ళు ఉన్నాయన్నమాట మనకి, అవునా? ఏ ఈ ఇలాంటి మన గొర్రెలు ఉండబట్టి పెటాను సంస్థ ఉంది. ఉమ్, ఈడు మనకే ఉపన్యాసం ఇస్తాడు. అవును. మనకి అంటే వింటాం కదా, మరి లోకు కదా. ఈ పెటా వాళ్ళు ఇంకెవరో, నేను పెటాను మధ్యలో ఎండ పెడుతుంటాను. ఒక అమ్మాయి ఆ రోజు మొత్తం ఆకుల్లాంటి డ్రెస్ చేసుకుని గ్రీన్ బక్రీద్ అని వెళ్ళింది, కానీ రెడ్ కలర్తో బయటకు వచ్చింది. ఉమ్, అర్థం కాలే, బ్లడ్ వచ్చేలా కొట్టారు నాన్న. అయ్యో. మరి ఉపన్యాసాలు ఇవ్వకూడదు వాళ్ళకి. ఆ, మనకి ఎందుకు ఇస్తారని అడిగావు కదా, మనం కొట్టట్లేదు కాబట్టి అంతే. అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైంది. అదన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ సనాతన హిందూ ధర్మ, యూ మస్ట్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం. దీనికి ఉదాహరణ మళ్ళీ ఇంకోటి ఇస్తా. మన గుళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా మెట్రోకో దేనికన్నా అడ్డం వస్తే అసలు నిర్దాక్షిణ్యంగా దాన్ని కూల్చేసి నాశనం చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పడేసి, అంటే ఆ ముఖ్యమంత్రి మన యాదవే, బొట్టెట్టుకునే యాదవే ఉంటాడు, అవును. ఆయన పాడు చేసేస్తాడు. ఆ యాదవ ఎక్కడోడైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే పాడు చేసేస్తుంటాడు. అదే అక్కడ మసీదు వస్తే ఈ మెట్రో లైన్ అలా మార్చేసి ఇలా మెలికలు తిప్పేస్తాడు. కానీ దాన్ని టచ్ చేయరు, భయం. ఇన్ని మాటలు ఎందుకు, విజయవాడ ఉంటావు కదా, ఉమ్, పైన దుర్గా కింద దర్గా, ఎందుకంటావు? అసలు దర్గా అంటే తెలుసా పోనీ? అదే ముస్లిం దేవుడు. అయ్యి కానీ తెలియదు కదా. మొహం అసలు ఇస్లాంలో వాళ్ళ దర్గా లేవు. మరి దర్గా అంటే పీనుగు ఉంటుంది నాన్న. ఆ, పీనుగు అంటే ఏంటి నాన్న? శవం రా. అవునా? ఎవరో చచ్చిపోయిన వాళ్ళు శవం అందులో ఉంటుంది. నువ్వేమో చక్కగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చి అందులోకి వెళ్తావు. మళ్ళీ మామూలుగా మనం ఎప్పుడైనా శవాన్ని చూస్తే, శవాన్ని ముట్టుకుంటే ఏం చేయాలి? స్నానం చేస్తాం. అది దర్గాకి వెళ్ళి వస్తే స్నానం చేయాలి. మరి అలాగైతే కృష్ణా నది ఉంది కదా, దాని మీద గొల్లపొడి బాప్టిజం ఘాట్. ఘాట్ కట్టారు కదా, దాని మాట ఏంటంటారు? నానా ఇప్పుడు నీ తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దొంగడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంకో అర్థమయ్యేలా చెప్తాను. తిరుమలలో జీడిపప్పు ఉమ్, దేవుడికి ప్రసాదాలు వాడతారు కదా, జీడిపప్పు కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలుసా? 2 రోజుల క్రితం ముస్లింలకు ఇచ్చారట. ముస్లింలు ఏం చేస్తారు? ఫుడ్ని తుపుక్, దాని పేరు హలాల్. ఉమ్ముతారు. హలాల్. ఉమ్మపోతే హలాల్ అవ్వదు. అది స్వామివారికి పెడతారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాంట్ టు స్పాయిల్ ధర్మ. అర్థం కావట్లే? అర్థమైంది. ఇప్పుడు ఆ ఘాట్ కట్టించింది మన డబ్బులతోనే. దాని 16 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి ఎన్నో లక్షలు, 20 లక్షలు, ఎన్నో లక్షలు మన కనకదుర్గమ్మ గుళ్ళో డబ్బులతో కృష్ణమ్మ దగ్గర ఘాటు కట్టించి కనకదుర్గమ్మని తిట్టించడానికి కృష్ణాన్ని వాడుకుంటున్నారు. ఇది మనకి పుట్టినోళ్ళే. బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా. ఇప్పుడు పబ్లిక్గా నేను చెప్తున్నా, నా తప్పు అయితే రుజువు చేయండి. ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు, వాళ్ళది నాది ఒకటే డిఎన్ఏ. మైండ్ దొబ్బినోడు క్రైస్తవుడు అయ్యాడు, భయం చెందినవాడు ముస్లిం అయ్యాడు, అంతే. ఈ నా మాటలు కాదు ఇవి. ఏదో వాళ్ళు బైబిల్ చదివేసి, ఖురాన్ చదివేసి పండితులు అయిపోయి వాళ్ళు ఆ మతాల్లోకి వెళ్ళలేదు. ఈ నా మాటలు కాదు. గులాం నబీ ఆజాద్ చెప్పారు, ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. వాళ్ళు పెద్ద ముస్లింసేగా, మా పూర్వీకులంతా హిందువులే, వాళ్ళు చెప్పారు. ప్రాక్టికల్. కాలితే డిఎన్ఏ టెస్ట్ చేసుకో, కాలుతో పాట పాడతా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. నువ్వు పుట్ట ముందు నేర్చుకున్నావు తల్లి, అదిరా విషయం.
కాబట్టి క్లారిటీ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మనకు ఉండాలి. ఏంటి ఆ క్లారిటీ? అన్ని మతాలు ఒకటే అని మెలికలు తిరగడం మానేయాలి. ఓకే గురుగారు. ఓకే